మొత్తానికి మరి ఇండస్ట్రీలో ఇన్ని వరుస పెట్టి ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే మా ఛాంబర్లో చాలా మంది ఇప్పుడు ఏంటంటే అసలు ఒక సినిమాకి ఒక పెద్ద దిక్కు అంటూ లేకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉత్పాదనం అవుతున్నాయి. గతంలో దాసనారాయణ అది 1000% కరెక్ట్ అండి. గతంలో దాసనారాయణరావు గారికి సమస్య అంటూ వస్తే ఆయన పిలిచి మరీ సెటిల్ చేసేవాడండి. దాసనారాయణరావు సమస్య కాదు, ఇండస్ట్రీలో సమస్య వస్తే దాసనారాయణ గారి దగ్గరికి మీ స్పెల్లింగ్ తప్పుడుతున్నారు. దాసనారాయణరావు గారి దగ్గరికి ఏ సమస్య వచ్చినా లేదా ఆయన తెలిసినా ఆయన పిలిచి మరీ సెటిల్ చేసి కాంప్రమైజ్ చేసి ఇద్దరిని దెబ్బలాడి తిట్టి పంపించేవారండి. ఆయన లేని లోటు ఏంటి అంటే ఇప్పుడు చెప్తుంది ఎవరికైనా. కరోనా వచ్చినప్పుడు తెలిసింది, మళ్ళీ ఇప్పుడు తెలిసింది, ఈ సమస్య వచ్చినప్పుడు తెలిసిందండి. అలాగే ఈ చిరంజీవి గారు పెద్ద మనిషిగా అని కూడా అనుకుంటే చిరంజీవి గారు చెప్పారు ఏమని, నేను పెద్ద మనిషిగా ఉండను, సమస్య వస్తే నేను సహాయం చేస్తాను తప్ప నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని చెప్పడం జరిగింది ఒకసారి, గుర్తుందా మీకు? అవును. అలాగా ఇప్పుడు ఆయన పరిమితులు ఆయనకు ఉంటాయి. ఉంటాయి, ఎందుకంటే దాసనారాయణరావు గారి ఇల్లు డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి, అలా ఈయన చేయడానికి కుదరదు, ఎందుకంటే స్టార్ కాబట్టి. లేదా ప్రతి కూడా వస్తారు అక్కడికి, రోజు 1000 మంది వాళ్ళే ఉంటారు, అదే ఆయన కష్టం అయిపోద్ది. ఆయన అది పొరపాటు అండి. కానీ దాసనారాయణరావు లాంటి వ్యక్తి ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ లేరండి ఇంతవరకు. అంతే కదా, ఎవరు కనిపించట్లేదా? కనుచూపు మేరలు ఎవరు కనిపించ అంటే సార్ ఉన్నారండి, తమ్మరెడ్డి వరదరాజు గారు, సి కళ్యాణ్ గారు ఇలా ఉన్నారండి. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటాయి. దాసనారాయణరావు అసలు దేని గురించి మేస్త్రి అంటే ఆయన టైట్ కూడా ఆయన అనేవారు కదా. అసలు సమస్యలకి వస్తే వెంటనే స్పందించే వ్యక్తి, ఆయన గొప్పతనం ఎవరికి రాదండి. ఇంకా రెండోది ఏంటంటే ఆయన పిలిచికి మాట్లాడితే ఎవరైనా నోరు మూసుకుని వినవలసిందే. ఇప్పుడు సి కళ్యాణ్ గారు, మా అన్నయ్య వరదరాజు గారు పిలుస్తారు అనుకోండి, మీరు వినొచ్చు, నేను వినపోవచ్చు, లేదా నేను వినొచ్చు, మీరు వినపోవచ్చు, వన్ సైడ్గా ఉంటుంది కదా అక్కడ. అదే ఆ గురుగారు అనుకోండి, ఆయన విగ్రహం చూసినంటే సార్ అని ఇండస్ట్రీ అంతా గౌరవిస్తుంది. అది ఫేస్ గ్లామర్ తప్ప మీ కోట్లు ఉన్నాయా లేవా అని కాదండి. ఆ ఫేస్ లో ఉన్న గ్లామర్ అలా ఉంటుంది. ఆయన డెఫినెట్ గా మాట అందరూ వినేవారు కూడా. అదే చిన్న సమస్య గురించి ఆయన అందరూ గురువు అని చెప్పేసి గురుగారు అనేవారు, మేస్త్రి అనేవాళ్ళు. ఆయన మహానుభావుడులేండి. ఆయన లోటు లేనప్పుడు చెప్తుంది మనకి, ఉన్నప్పుడు ఆయన చాలా మొత్తానికి ఇప్పుడైతే ఇలాంటి జరిగినప్పుడల్లా చాలా స్పష్టంగా గుర్తొస్తున్నారు అందరికీ దాసు గారు. ఇది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు రేపు 26వ తారీఖు నాటికి ఏదో దిల్ రాజు గారు అమెరికాలో ఉన్నారండి, గేమ్ చేంజర్ ఫంక్షన్ కోసం వెళ్ళారు. చిరంజీవి గారు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి 26వ తారీఖున వస్తారని నాకు తెలిసింది, నా బయట తెలిసిన విషయం. ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడి దాన్ని ఏదో వయోమీడియా చేసి చట్టం తన పని చేసుకెళ్తారు, అది వేరే విషయం. అది ఈ ఇండస్ట్రీ మీద ఇలా కోప్పడకుండా పగబట్టకుండా ఇండస్ట్రీని మీరు బ్లేమ్ చేయకుండా మాత్రం ఇండస్ట్రీ తరఫున చేయవలసిన బాధ్యత వాళ్ళిద్దరికి ఉంది. వాళ్ళిద్దరు చేస్తున్నారు. ఎందుకంటే మన దిల్ రాజు గారు FTC చైర్మన్ అంటే ఏంటి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేయాల్సిన బాధ్యత అనుకుంది కదా. కాబట్టి ఇక్కడి నుంచి ఇండస్ట్రీ ఆంధ్ర వెళ్ళిపోద్ది, అలాంటి ఏం జరగవు, అన్ని ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది. రాజుగారు లాంటి వాళ్ళకి పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకి ఒక సవాల్ ఎదురైంది. ఆ సవాల్ని ఆయన చేయిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ప్లస్ రెడ్డి గారికి ఫస్ట్ టైం, ఇది దిల్ రాజు గారికి ఇది ఫస్ట్ కేసు కాబట్టి దీన్ని చాకచక్యంగా హ్యాండిల్ చేస్తారు. వీళ్ళు రేపు గేమ్ చేంజర్ ఉంది, రేపు వద్దునేమో డాకు మహారాజు ఉంది, డాకు మహారాజు ఉంది, సంక్రాంతికి వస్తున్నాము ఉన్నాయి, 4 సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు. ఈ రేట్లు హైక్ చేయను అని అనటం వల్ల మేమైతే ఎవరు ఫీల్ అవ్వట్లేదు. ఆ నలుగురు ప్రొడ్యూసర్ ఫీల్ అవుతున్నారేమో కానీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ ఏం ఫీల్ అవ్వట్లేదు. ఇలా 2 సినిమాలు ఆయనయే, దిల్ రాజువి 2 ఓను, ఒకటి డిస్ట్రిబ్యూషన్ కూడా అయింది. 3 సినిమాలు ఆయనయే. ఆ రకంగా చూసుకుంటే 3 సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూటర్, 2 ఊకనేది ఒక ఈ కనేది అయినట్టుగా 3 సినిమాలు ఆయనకి. ఆ బాధ్యత దానికి ఉందండి. దాన్ని చాకచక్యంగా సెటిల్ చేస్తారని మేము అనుకుంటున్నాం ఇండస్ట్రీ అంతా. ఈ లోపు మాకు ఇండస్ట్రీ నుంచి వార్నింగ్ ఏంటంటే, ఎవరికాలు నోటుకొచ్చినట్టు డిబేట్లు పెట్టి సీఎం గారి మీద కానీ ఇంకో దాని మీద అవాకులు చవాకులు ఏం పేలొద్దు, సమన్వయం పాటించండి అని చెప్పి మాకు కూడా అందరూ, అంటే పెద్దలు ఉంటారు కదా, ఇప్పుడు మేము కమిటీలో ఉంటాం కాబట్టి మేము బాధ్యతగా మేము మాట్లాడితే అది ఇండస్ట్రీ తరఫున మాట్లాడి ఉంటుంది. అది ఎవడో ఏదో మాడితే మనం ఏం చేయలేము. అది కొంచెం బాధ్యత కాలంలో ఎవరు మాట్లాడద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టారు కదండి, దాంట్లో తెలంగాణ ఛాంబర్ వాళ్ళు దాంట్లో మా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు మీకు రేట్లు తగ్గి పెంచనంటాం అనేదాన్ని మేము స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం, మాకు అక్కలేదు అంటున్నారు. మొన్న కూడా మీకు ప్రసాద్ ఐమాక్స్లో చిన్న గొడవ అయిందండి ఈ సినిమాకి. అవును, అంతే కదా, వేయలేదు కదా. ఎందుకు లేదు, రేట్లు పెంచితే ఆ డబ్బంతా మీద దొప్పుతున్నారు, మాకు థియేటర్కి ఏం మాకు షేర్ ఇవ్వట్లేదు, ఆ బెనిఫిట్ మాకు ఇవ్వట్లేదు, మేము ఎందుకు పెంచాలని వాళ్ళు. వీళ్ళేమో కష్టపడి రేట్లు పెంచుకుంది సినిమా ప్రొడక్షన్ చేసింది మేము కదా, నువ్వు ఏ సినిమా వేసినా నీకు రావాల్సిన షేర్ అదే కదా, ఆ షేర్ నువ్వు తీసుకొని వాళ్ళు. అలాగే ఏదో జరిగింది, అందుకని ఆ ప్రసాద్ ఐమాక్స్లో సినిమా వేయలేదు.
మిగతా వాటిని వేసారు తప్పండి. వేశారు. అంటే ఒక ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్లో ఈ సినిమా పడలేదు అనే ఫీలింగ్ ఉంది. అంటే అది కూడా న్యాయం కాదు. ఎందుకంటే వేయకపోవటం వల్ల నిర్మాతలు దాన్ని డిస్ట్రిబ్యూటర్లో ఆఫ్ చేయడం వల్ల వీళ్ళకి నష్టం. ఇప్పుడు ఆ మల్టీప్లెక్స్ వేస్తుంటే అవి కూడా ఫుల్ అయ్యాయి కదా. అవును. ఒక ₹1 50 లక్షలు ఎంతో అదనంగా షేర్ వచ్చేది కదా. అవును. నా ఎగ్జిబిటర్కు 2% 3% ఎక్స్ట్రా షేర్ ఇవ్వడం వల్ల ఏమీ నష్టం లేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. అదేలే తప్పేం లేదు. ఎందుకంటే అలాంటి పెద్ద సినిమాకి ఆ వేవ్లో వచ్చే డబ్బు వేరుగా ఉంటుందండి, తర్వాత వచ్చే డబ్బు వేరుగా ఉంటుందండి. ఇప్పుడు ఆ 4వ తారీఖున ఏ సినిమా ఒక్కడ కూడా రిలీజ్ అవ్వాలి తెలుసు మీకు. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా ఏది రిలీజ్ అవ్వాలి. ఎందుకు? అన్ని సినిమాలను అదే క్యాప్చర్ చేస్తుంది, అన్ని థియేటర్లు నేను అందువల్ల చేయలేదు. అలాగా మీరు అంత పొటెన్షియాలిటీ ఉన్న సినిమాని తెలిసినప్పుడు ప్రసాద్ ఐమాక్స్లో 5 స్క్రీన్లు ఉన్నాయండి. 5 స్క్రీన్లు పడేది కదా. 5 స్క్రీన్లు ఇంటూ 4 షోలు, పెద్ద స్క్రీన్తో కలిపి 6 6 ఇంటూ 4 24 షోలు అండి. 24 షోలకి ఒక రోజుకి ఎంత డబ్బు వస్తుంది మీకు? ఒక్క రోజుకి అదే 7 రోజులు ఆడితే ఎంత డబ్బు వచ్చేదండి? ఆ డబ్బు అంతా వీళ్ళు పోగొట్టున్నారు, డిస్ట్రిబ్యూటర్ పోగొట్టున్నారు. అంటే ఈ డబ్బు ఇంకో థియేటర్లు వస్తలేనంటే కుదరదు. ఆ రోజు డబ్బు ఆ రోజే అంతే. అది రిపీటెడ్ ఆడియన్స్ అవ్వచ్చు, ఇంకోటి ఆడియన్స్ అవ్వచ్చు, వెళ్తూ చూసే ఆడియన్స్ అవ్వచ్చు, లేదా ప్రసాద్ ఐమాక్స్లో చూడాలనుకునే అభిమానులు ఉంటారు, వాళ్ళు అవ్వచ్చు. ఆ డబ్బు మాత్రం అదనంగా ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎంతో కొంత నష్టం వచ్చిందండి. ఓకే. సో ఈ మొత్తాన్ని మీరు చూస్తుంటే అల్లు అర్జున్ దీంట్లో నుంచి 26వ తారీఖు నిర్దోషిగా బయటపడతాడని నమ్ముతున్నారా మీరు? ఏమన్నా ఇప్పుడు నేను చెప్పండి, ఇతను మర్డర్ చేశాడా, ఇతను యాక్షన్ చేశాడా, ఇతను ఏం చేశాడు? ఇది ఏం చేయలేదు కదా. అది ఏదో వచ్చింది. ఒక దానికి ఇతను కారకుడు అయ్యాడు, ఇతని వల్లే అది జరిగింది అనేది ఒక కేసుగా పెట్టారు కదా ఇప్పుడు. మీకు గతంలో ఈ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చి గుర్తుందో లేదు మీకు. ఒక భాషా సినిమా కానివ్వండి, మీకు ఇంద్రా సినిమా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలాంటి కథ మీద వచ్చినాయండి. క్రైమ్ అండ్ పనిష్మెంట్. ఒకటి క్రైమ్ చేస్తే పనిష్మెంట్ ఈడీ చేస్తాడు. గుర్తుందా మీకు? అవును. ఆ సినిమాలో కూడా భాషా సినిమాలో మన బాలకృష్ణ సినిమాలో ఒకడు పృథ్వీ బాలకృష్ణ తింటుంటే ఆడు ముందు ఆడు తింటాడు, ఆడేం తాగాలని ముందు తాగుతాడు. ఆ నాన్న అడుగుతాడు, ఏంటో నువ్వు ఎందుకు తాగుతానంటే అన్నయ్య దీంట్లో ఎవడన్నా ఏదైనా కలిపితే అన్నయ్య చచ్చిపోతారు కదా అంటాడు. మరి ఎవడైనా కలిపి నువ్వు చచ్చిపోతావు కదా అంటాడు. నాది ఉందని నేను పోతే ఒక్కనే పోతాను, నా చెల్లి ఒక్కటి ఉంటుంది, నా చెల్లిని చూసుంటే మా అన్నయ్య ఉన్నాడు, అదే కానీ అన్నయ్య పోతే సేమ్ అంతా పోద్ది అంటాడు. అలాగా ఇప్పుడు తప్పు చేసింది ఎవరైనా ఆ పృథ్వీ గారు పోయాడు కాబట్టి ఆ బాధ్యత ఏదైనా భోజనం చేసుకుని ఇతను కాఫట్లో కప్పులు కడిగి ఆ చెల్లికి పెళ్లి చేస్తాడు. ఇది తెలుసుగా మీ సినిమా. ఇది పనిష్మెంట్ అంటే అదనమాట. క్రైమ్ ఎవరో చేశారు, పనిష్మెంట్. ఆ కథ ఇప్పుడు ఈ సినిమాలో జరిగిన కథ ఇదే. బన్నీ చేసిన తప్పు కాదు, కానీ అది బన్నీకి ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆ బన్నీ దాన్ని పనిష్మెంట్ అనుభవించాల్సిన బాధ్యత. అదే ఇప్పుడు పోలీసుల విచారణలో ఈయన అసలు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉందా లేదా? ఎందుకంటే రావద్దని వీళ్ళు చెప్పామని అంటున్నారు కదా థియేటర్ వాళ్ళకి. మేము చెప్పాము, చెప్పారండి. యాక్షన్ జరగకుండా ఉంటే ఏం పట్టించుకుంటారు అప్పుడు అసలు ఉండదు కదా, జరిగింది కాబట్టి. అదే దురదృష్టం అన్నాను. అది ఇతని అబద్ధాలన్నీ ఎన్ని నిజాలు చెప్పిన ఎన్ని ట్రాష్ అండి. ఇవన్నీ జరగకుండా ఏం లేదండి. ఇవన్నీ జరిగి కాబట్టి అనవసరం ప్రెస్ మీట్ పెట్టాడు కూడా లాగారు వీళ్ళు. ప్రెస్ మీట్ పెట్టక ముందు కూడా వీళ్ళు ఎప్పుడు ఈ పాయింట్లు ఎత్తలేదండి. ఇతను మధ్యలో వెళ్ళిపోయాడు, సాంగ్ అయ్యేదాకా ఉన్నాడు, జాతర సాంగ్ అయ్యేదాకా ఉన్నాడని ఎవరు చెప్పలేదు అసలు. అవును అవును, మేము వెళ్ళమన్నాం, వెళ్ళలేదు, బలవంతంగా మా డీసీపీ గారు వచ్చి బయట తీసుకొచ్చారని చెప్పాడు తప్ప 20 నిమిషాల 2 గంటలు ఉన్నాడు ఇదని చెప్పలేదండి. అది తర్వాత వచ్చింది, ఇతని ప్రెస్ మీట్ పెట్టడం వచ్చింది. మొత్తం అంతా కూడా మొత్తం అసలు పోలీసులు ఏంటండి బయటకు వచ్చి తొక్క తీస్తాం తాడు తీస్తాం ఏంటి మమ్మల్ని మా మీద కౌంటర్ ఇస్తాం ఏంటని అడుగుతున్నారంటే ఎంత రేంజ్కి ఇది వెళ్ళిపోయింది ఈ విషయం. అంటే సీఎం గారు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు మాడింది. ఇందుకే మాట్లాడింది ఏసీపీ ఏమో. అతను ఆల్రెడీ సస్పెండెడ్ ఏసీపీ అండి మాట్లాడింది. ఎవరి పర్మిషన్ అందుకని అతనికి ఏదో మేర్బడి కోసం, నోటి దూల అతనికి మేర్బడి కోసం అంతే, మెహర్బానీ కోసం ఇంకో దానికోసం అతను అందుకనేగా ఈ కేసుతో సంబంధం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పి ఇచ్చారు కదా. అతను ఎవరికి చెప్పా పెట్టకుండా చేసింది. అతను ఆల్రెడీ సస్పెండెడ్, వివాదాస్పదుడు అతను గురించి ఎవరికి తెలియదు. పాపులర్ అయిపోయాడు. ఇది ప్రెస్ మీట్ పెట్టి పాపులర్ అయ్యాడు. ఇది అందరూ కూడా అందరికీ దృష్టిని ఆకర్షిస్తున్న ఒక విషయం ఉంది రామ్ సత్యనారాయణ గారు. ఏంటంటే మెగా ఫ్యామిలీ ఎందుకని సైలెంట్గా ఉంది? ఎందుకంటే ఆ రోజు ఈయన కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు చిరంజీవి గారు, నాగబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. సో వాళ్ళ ఇంటికి కుటుంబానికి భరోసా ఇచ్చారో ఏంటో మనకైతే తెలియదు. కానీ ఓపెన్గా ఇంతవరకు కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈయన బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి వాళ్ళు తమ ఇంటి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈయన కూడా వెళ్ళి భార్యను తీసుకొని మర్యాదపూర్వకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారిని కలవాల.
పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి కలవటానికి అవకాశం ఇవ్వలేదని కూడా ఒక నడుస్తుంది. ఎందుకని మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరూ చిరంజీవి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటారు? అని చెప్తాను. ఇప్పుడు మీకు గుర్తు, మీకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి హైదరాబాద్ వచ్చారని పేపర్లు వేశారు. ఆ క్లిప్పింగ్ నుంచి చూసి అవి పాత కొత్తగా తెలియదు మనకి. వచ్చారు ఆయన, ఎందుకంటే ఆ రోజు ఆమె రాష్ట్రపతి వచ్చారు అక్కడికి, ఏదో కోసం వచ్చారు. ఆమెని రిసీవ్ చేసుకోవడానికి ఈయన గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రితో పాటు ఈయన కూడా వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు. అయితే తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి వచ్చారు. వచ్చి ఈ ప్రోగ్రామ్ అందరికి తెలుసు, మీడియాకి తెలుసు. ఇంకో విషయం కూడా ఉందండి. ఆ రోజు నైటు వీళ్ళ పర్సనల్ ఆడిటర్ గారిది ఒక మ్యారేజ్ ఉందండి. ఎవరు పర్సనల్ ఆడిటర్? చిరంజీవి గారి ఫ్యామిలీకి పర్సనల్ ఆడిటర్. ఓకే. అంటే అతను అరవింద్ గారికి అతని ఆడిటర్, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాబాబు, మొత్తం ఫ్యామిలీ అందరికీ ఆడిటర్ ఒక ఆయన ఉన్నారండి. ఆయనది ఆ రోజు నైట్ ప్రిలిమినరీ క్లబ్ లో మ్యారేజ్ ఉందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళదా? ఎవరిది? వాళ్ళ అమ్మాయిది. ఎవరో అమ్మాయి ఉందండి. దానికి వీళ్ళందరూ రావాల్సింది. యాక్చువల్గా అందరూ వెళ్ళాలి దానికి. ఈ ఇన్సిడెంట్ వల్ల అందరూ వెళ్ళలేకపోయారు. ఎవరు వెళ్ళలేదా? వెళ్ళి ఉండరు మరి. అంటే మరి ఎక్కడ క్లిప్పింగ్ కనపడలేదు, వెళ్ళి ఉండరు. ఎంత ఇన్సిడెంట్ చేస్తే అక్కడికి ఎందుకు వెళ్తారు వీళ్ళు? ఇక్కడికి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వెళ్ళకుండా అక్కడికి ఎందుకు వెళ్తారు? అందుకు వచ్చి వెళ్ళిపోయింటారు, అసలు రాలేదేమో తెలియదు. వస్తున్నారని మీరు పాత క్లిప్పింగ్ పెట్టారో నిజం క్లిప్పింగ్ పెట్టారో తెలియదు. వచ్చారు ఆయన అయితే వచ్చారు, పొద్దునే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? వచ్చి ఎక్కడున్నారు? ఆయన ఇంటికి వెళ్ళారండి. అక్కడ ఆయన ప్రోగ్రామ్ ఏంటి, దీనికోసం దీనికోసం ఏమైనా వచ్చారా? మీరు అన్నారు వచ్చి దీనికోసం వచ్చారా అని తెలియదు మనకి. దానికోసం కదా, ఆయనకి ఏదో ప్రోగ్రామ్ వచ్చారు, అంతే. పని ఉండి నేను చెప్పిన యాడ్ గారి పెళ్లి కోసం వచ్చుంటారు. ఒకవేళ మీరు చెప్పిన దానికి ఒకవేళ చూస్తే ఒకవేళ దానికోసం ఏమైనా వచ్చారేమో తెలియదు, వచ్చుంటారు. యాడ్ గారి పెళ్లి కోసం వచ్చుంటారు. ఆ పెళ్లి కూడా వెళ్ళలేదేమో, లేదా వెళ్తే క్లిప్పింగ్ బయట పెట్టకుండా వీళ్ళు చూస్తున్నారేమో తెలియదండి. ఎంత మీరు అడిగారు కదా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని. అంతకుముందు ఇది అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెట్టారు, ఐక్యంగా ఉంటే అందరూ ఉండేవాళ్ళం అని. దేనికి పెట్టారండి అని పెట్టారని దీంట్లో చూశాను. లేదే, ఐక్యంగా ఉంటే అందరూ నీ వెంటుంటారు అని పెట్టారు. అది దీనికి ఆపాదించుకొని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఆయన ఎందుకు పెట్టాడో ఎప్పుడు పెట్టాడో తెలియదు, సోషల్ మీడియాలో వచ్చింది ఈ విషయం చెప్తున్నానండి. రెండోది ఏంటంటే వీళ్ళకి మెగా ఫ్యామిలీకి ఎంత చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా ఇలాంటి టైంలో బయటపడరండి. ఇప్పుడు చిరంజీవి గారు రోజు వచ్చారు, మేడం చిరంజీవి గారు శ్రీమతి గారు వచ్చారు కదా, సురేఖ్ గారు వచ్చారు, నాగబాబు గారు వచ్చారు కదా. నాగబాబు గారు రాలా, ఆ రోజు రాలా, ముందు రోజే వచ్చింది ఆయన. అరెస్ట్ అయిన తర్వాత రాలా. అరెస్ట్ అయిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు కదా, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఓ పక్కన అరవింద్ గారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు బెయిల్ కోసం. ఆ రోజు ఇద్దరు లేరు, తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడ లేరు అరెస్ట్ రోజు. ఆ టైంలో వీళ్ళు వచ్చారనమాట, ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పేసి వెళ్ళారు అని చెప్పేసి అన్నారు. ఇద్దరు రావడం అయితే నిజం. నాబాబు గారు కూడా వచ్చారు. అందు గురించి ఈయన మళ్ళీ మరుసటి రోజు వాళ్ళిద్దరిని కూడా వెళ్ళి కలిసి వచ్చాడు మర్యాద కోసం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మామూలుగా చిరంజీవి గారు మాట్లాడే నాగబాబు గారు ఇట్లాంటి విషయాల్లో చాలా ఓపెన్ గా ఉంటారు కదా. గతంలో ఆయన కౌంటర్ ఇచ్చి అల్లు అర్జున్ దాన్ని చేసిన పనులకే ఆయన వెంటనే స్పందించిన ఉదంతాలు మనకు తెలుసు. ఎలక్షన్ టైంలో వీటి టైంలో ఇప్పుడు మొన్న కూడా అదే కర్నూలు ఎక్కడికి వెళ్ళారు కదండి వీళ్ళు. అదే నేను అంటుంది, అక్కడే స్టార్ట్ అయింది కదా, నంద్యాల వెళ్ళినప్పుడు ఇంకా స్టార్ట్ అయింది. అసలు ఇది వాళ్ళు కాముగా వెళ్ళాలి, పని చూసుకుంటేనే నాకు ఇష్టమైతే వస్తా, నాకు నచ్చితే వెళ్తా అని ఇతర స్టేట్మెంట్ ఇచ్చాడు. అది దేని గురించి తెలియదు, మళ్ళీ దేని గురించి అని చెప్పలేదు. అదే చాలా స్పష్టమే. అది ఇంకోటి ఏంటి, ఎవడికి రా బాసు, తమ్ముడికి బాసా, కొడుకు బాసా, అది లేదు సినిమాలో లేదు. కానీ ముందు పెట్టారంట. అసలు అది ఉంది, ఎవడరా బాస్ అనేది ఉంది కానీ ఎవడికి రా బాసు, ఎవడరా బాసు ఎవడికి రా బాస్ అనేది ఉంది కానీ నీకు బాసుని, నీ తమ్ముడికి బాసుని, నీ తమ్ముడు కొడుకు బాసుని ఇది కల్పించింది అంత. ఎవడికి రా బాసు సినిమాలో ఉందా? ఉంది, అది ఒక ఇదైతే ఉంది. నాకు కనపడలేదు డైలాగు. బాస్ అనేది ఉంది. ఎవడికి రా బాసు, ఎవడు రా బాసు అని అడిగింది జగపతి బాబు దానికి సంబంధించి ఉంది. జగపతితో మాట్లాడేటప్పుడు అతను మనకు బాస్, మా బాస్ అని చెప్పి రావు రమేష్ అన్నప్పుడు ఈయన అనేది. వీళ్ళు దాన్ని ఏంటంటే తమ్ముడికి నేనే బాసుని, కొడుక్కి నేనే బాసుని అనేది వీళ్ళు సృష్టించారు. అసలు మెయిన్ ఏంటంటే అక్కడ శిల్ప ఆయన దగ్గరికి వెళ్ళడం కాడి నుంచి వచ్చిన సమస్య ఇది కొంచెం ఉండొచ్చండి, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. అయినా మరి ఆఖరణ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు చెప్పబట్టే అతనికి బెయిల్ వచ్చిందని కూడా న్యూస్ ఉంది.